జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గణేష్ విగ్రహాల తయారీ దగ్గర షార్ట్ సర్క్యూట్తో గాయపడిన హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. డాక్టర్స్తో మాట్లాడి యువకులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీరియస్గా ఉన్నారు. జరిగిన ఎలక్ట్రిక్ బర్న్స్ యాక్సిడెంట్ చాలా బాధాకరం. 33 kV లైన్ చాలా కిందికుండి 10 మందికి ఇవాళ యాక్సిడెంట్ జరిగి దాంట్లో 2 మరణించడం జరిగింది. మిగతా 8 మంది కూడా సీరియస్గా ఉన్నారు. దాంట్లో 5గురిని ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ల సమక్షంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఒక 2 జగిత్యాలలో ఉన్నారు, ఒక పేషెంట్ కరీంనగర్లో ఉన్నాడు. దయచేసి ప్రభుత్వాన్ని వెనువెంటనే సంబంధిత అధికారులని మీద చర్య తీసుకొని, అదేవిధంగా ఇప్పుడు గాయాలై కూలి పని చేసుకునే చిన్న వాళ్ళకి మీరు ఆర్థికంగా సపోర్ట్ చేసి, దయచేసి రాజకీయాలకు అతీతంగా చిన్న కూలీనాలి చేసుకునే వీళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్లకు సరైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని, మెయిన్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని దయచేసి రిక్వెస్ట్ సరైన, ఎందుకంటే ఇద్దరు చనిపోవడమే కాకుండా దీంట్లో కొందరికి ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి చేతులు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా లాంగ్ ట్రీట్మెంట్, చాలా మందికి 3rd degree బర్న్స్ జరిగినాయి. సో దయచేసి ప్రభుత్వాన్ని అతి తొందరగా వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే 33 kV లైన్ అంత కిందికి ఉండడం వల్ల జరిగిన డ్యామేజ్ కాబట్టి వీళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను.